ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ దగ్గర ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని నీకు తెలుసు కదా దుర్గమ్మ తల్లి. మరి అలాంటి దాన్ని లోపలికి ఎలా అనుమతించావు? సునాయాసంగా గుడిలోకి అడుగు పెట్టేసింది. ఇదే గుడిలో నిశ్చితార్థం జరగబోతుంది. అంటే నా బావని ఎలాగైనా పెళ్లి చేసుకుంటుందన్నమాట. హాయ్ అవని, మీరు ఇక్కడే ఉన్నారా? రాత్రి మాత్రం మీరు మా ఇంటికి వచ్చి చాలా హడావిడి చేశారు. మీ ఇంటికి వచ్చారా? అవును శ్రీకర్. మీ అక్క సమయంలో మా ఇంటికి వచ్చి అడిగింది. అయినా మీరు ఆ టైంలో మాయా మేడం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం శ్రీకర్. ముందు మనం వచ్చిన పని చూద్దాం. ఏం లేదు అవని, నిశ్చితార్థానికి ముందు గుడిలో మా ఇద్దరి పేరు మీద అర్చన చేయించుకుంటే మంచిదని లాస్ట్ టైం చెప్పావు కదా, అప్పుడు రావడం కుదరలేదు. అందుకే ఇప్పుడు వచ్చాం. నా తాయెత్తు బాగా పనిచేసింది, అందుకే రాగలిగాను. ఎంగేజ్మెంట్ రేపే కదా, పూజలు ప్రదక్షిణలు చేసొస్తాం, సరేనా? కమాన్ శ్రీకర్. ముందు ప్రదక్షిణలు చేసి తర్వాత అర్చన చేద్దాం, సరేనా? అలా చేతులు కలపడం పాణి గ్రహణంతో సమానం. అలా అడుగులు వేయడం సప్తపదితో సమానం. నీ కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే ఎలా సహించగలుగుతున్నావు? మా జంటను విడదీసి ఆ జంటను ఎందుకు కలపాలని అనుకుంటున్నావు? మనసాక్షి అనేది ఉందా నీకు? ఆఖరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందిలే అని ఆశతో ఉండమంటావా? అటువంటి అద్భుతం జరిపిస్తావని నమ్మమంటావా? తన గురించి ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నావు. ఈ తాళే నన్ను కాపాడుతుందని ఆధారపడి ఉండమంటావా? ఏం చేయబోతున్నావు నా జీవితాన్ని? ఏం చేయబోతున్నావు?